యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఈ మెంబర్షిప్ కోసం అంటే మొదటగా 4 దేశాలు ఉన్నాయి, ఇప్పుడు 5వ దేశాన్ని యాడ్ చేయాలి అంటే కనుక ఒక రెజల్యూషన్ అనేది ఒక బిల్ పాస్ చేయాలన్నమాట. అది ఎక్కడ పాస్ చేశారు? రెజల్యూషన్ నెంబర్గా, అంటే యుఎన్ అసెంబ్లీలో ఒక రెజల్యూషన్ నెంబర్ అనేది ఉంది. ఆ రెజల్యూషన్ పాస్ చేసేటప్పుడు, ఆ బిల్ పాస్ చేసేటప్పుడు ఆ రెజల్యూషన్ నెంబర్ ఎంతో తెలుసా? 2758. ఆ రెజల్యూషన్ నెంబర్ 2758. 1971 అక్టోబర్ 25న ఈ బిల్ పాస్ అవ్వడం జరిగింది యుఎన్ అసెంబ్లీలో. కావాలి అంటే అది రీసెర్చ్ చేసుకోండి, పూర్తిగా విత్ అథెంటికేటెడ్గా చెబుతున్నాను. ఇది జరిగింది యుఎన్ అసెంబ్లీలో న్యూయార్క్లో 1971 అక్టోబర్ 25న ఈ బిల్ పాస్ అవ్వడం జరిగింది. ఈ బిల్ రిజల్యూషన్ నెంబర్ కూడా 2758. ఆ తర్వాతే చైనాకి వీటోలో అధికారం దక్కడం జరిగింది. నెహ్రూ గారు చెప్పిన దాదాపుగా ఒక 7-8 సంవత్సరాల తర్వాత చైనా ఆ పవర్ని తీసుకుంది. ఆ పవర్తోనే మన మీద ఇలాంటి ప్రతాపాలు చూపిస్తూ ఎప్పుడు గోతికాడ నక్కలాగా కాసుకొని కూర్చొని ఉంటుందన్నమాట. 1971 తర్వాతే చైనా ఒక వికృతంగా తయారైంది భారతదేశం విషయంలో. అప్పట్లో యుద్ధం తర్వాత సెట్ అయినప్పటికీ ఆ తర్వాతే వికృతంగా తయారైంది అన్నమాట వాస్తవం. సో రైట్, ఇది ఇప్పటి వరకు అంటే ఎవరైతే డౌట్స్ అడిగారో ఈ 4 డౌట్స్కి నేను సమాధానాలు చెప్పడం జరిగింది. వీరే కాదు, ఇంకా ఏ డౌట్ ఉన్నా సరే మేము చెప్పిన దాంట్లో ఇందులో ఏదైనా తప్పిదం ఉంది అనేది ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రశ్న అడిగితే గనక ఖచ్చితంగా ఆ ప్రశ్నకి సమాధానాలు నేను చెబుతాను. మీ పేరు అనౌన్స్ చేయమంటే కూడా నేను ఖచ్చితంగా మీ పేరు అనౌన్స్ చేస్తూ కూడా చెబుతాను. బట్ అడగకుండా నేను ఆ విషయాన్ని మీ పేర్లు రివీల్ చేయడం అనేది కరెక్ట్ కాదు, సమంజసం కాదు. కాబట్టి నేను ఈ 4 ప్రశ్నలు అడిగిన వాళ్ళ పేర్లు అనేది నేను ప్రస్తావించలేదు, గమనించగలరు అని కోరుతున్నాను. రైట్, ఇది అంటే అమెరికాని వీటో చేయడం సాధ్యం కాదు కాబట్టి అమెరికాని వీటో చేయకుండా అమెరికా అధ్యక్షుడి పవర్స్ విషయంలో వీటో చేస్తూ అమెరికా అధ్యక్షుడిని ఇక్కడ బలి పశువుని చేస్తూ రేపు ఇంకా ఏ అధ్యక్షుడు కూడా ఇలాంటి పనులు చేయకుండా తీసుకునే చర్యలు ఒకటి రాబోతాయి. దాంతోపాటుగా ఏదైతే ఈ ఆంక్షన్స్ అనేది అమెరికాకి పడ్డాయి అంటే గనక మొట్టమొదటిసారి ఇరాన్ యుద్ధం తర్వాత మాత్రమే అమెరికాకి మొట్టమొదటిగా 80 ఏళ్ల తర్వాత పడబోయే ఆంక్షన్స్గా మారబోతున్నాయి. అంటే వాళ్ళకి ఇప్పుడు కొన్ని చర్యలు ఉంటాయి, కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి అన్నమాట.